స్టార్ హీరోయిన్స్ లో నయనతార అద్భుతమైన నటి. ఈమెకు ఒక స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ ఉంది. సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఆమెను ఫ్యాన్స్ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆమె సినిమాలు కూడా అదే విధంగా ఆడాయి. అయితే నయనతారకి ఉన్న టాలెంట్ గురించి మాట్లాడడం కాసేపు పక్కన పెడితే ఆమె అత్యంత అహంకార స్వభావం ఉన్న అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చాలా మంది అంటుంటారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఈమె నటించినప్పటికీ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం ఆమెకు ఒక అలవాటు. అది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అయినా, మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా డేట్స్ ఇచ్చినప్పుడే అగ్రిమెంట్లో ఈ షరతులు కూడా పెడుతుంది. కొంతమందికి కొన్ని లక్షణాలుంటాయి, వాటిని మార్చుకోలేము అని కూడా అనుకోవచ్చు. కానీ నయనతార తన తోటి నటీనటుల్ని అవమానించడంలో కూడా దిట్ట. రీసెంట్ గా ఆమె సుందర్ సి దర్శకత్వంలో అమ్మంటూ అనే సినిమా మొదలుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు నయనతారతో పాటు సీనియర్ హీరోయిన్ మీనా, రెజీనా కసాండ్రా, కమెడియన్ యోగిబాబు వంటి వారు కూడా హాజరయ్యారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో నయనతార సీనియర్ హీరోయిన్ మీనాని అస్సలు పట్టించుకోలేదు అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆమె దగ్గరకొచ్చినా కూడా మాట్లాడలేదట. కలిసి ఫొటోస్ దిగుతున్నప్పుడు కూడా ఆమె కనీసం మీనాకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదట. ఇంత పొగరెందుకు? మీనా తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా అందరి స్టార్ హీరో సరసన నటించి సూపర్ స్టార్ స్టేటస్ ని చూసింది. ఆమె చూసిన విజయాలు, సాధించిన ఘనతల్లో నయనతార తన కెరియర్ మొత్తం మీద 1% కూడా సాధించలేదు. భవిష్యత్తులో కూడా ఆమె రేంజ్ కి చేరుకోవడం అసాధ్యం. అలాంటి హీరోయిన్ పట్ల ఇలా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇదేం సంస్కారం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా ఈమె మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇదే విధంగా అవమానించింది. నానం రౌడీదాన్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈమెకి ఈ సినిమాలో నటనకి గాను అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు ఇచ్చేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. కానీ ఆమె నాకు అల్లు అర్జున్ చేతుల మీదుగా తీసుకోవాలని లేదు, డైరెక్టర్ సతీష్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉందంటూ కామెంట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ కి స్టేజ్ మీదనే పరువు పోయింది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.